సీతక్క పర్యటనలో పోలీసుల జులుం. కాన్వాయ్కి అడ్డంగా ఉన్నాయని ములుగులో ఆటోలను ధ్వంసం చేసిన పోలీసులు విషయం తెలిసినా పట్టించుకొని మంత్రి. అయిపోయి గెలిచినాక ఇక మీతో ఏం పని చెప్పురి. సీతక్కకు రీల్స్ కావాలి కానీ గెలిచినాక మీతో ఏం పని. చూడండి, ఆ మహిళా రైతు ఏడుస్తుంది. సిగ్గు తెచ్చుకో రేవంత్ రెడ్డి, కొంచెం అన్నా సిగ్గు తెచ్చుకో. వాళ్ళు పండించిన పంట కొనలేని అసమర్థుడివి నువ్వు, అసమర్థ పాలకుడివి నువ్వు. తెలంగాణ రాష్ట్రంలో ఒక రైతు పండించి పాపం ఆమె వచ్చి కూటికి గూడుకు అన్నింటికి ఎడబాసి వచ్చి ఆడ రైతు వడ్ల కావాలి కాస్తా ఉంది. ఆమె 2-3 నెలలకెళ్ళి తీసుకొచ్చి ఆడ పెడితే మీరు కనీసం కొనలేకుండా ఇబ్బందులు పెడితే రైతులు ఎవరికి చెప్పుకోవాలి, ఎక్కడ పోవాలి, ఏం చేయాలి? నిన్ను నమ్మి నీకు ఓటేసినందుకు గిదా ఏడిపించేది నువ్వు రైతులని. ఇట్లా ఏడిపిస్తావా? ఏం గోసా చూడు ఎదుడు. సంగారెడ్డి మండలం కల్పకూరు ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద గురువారం నాటి దృశ్యం ఇది. తడిసిన వడ్లను ఇప్పుడే కొనలేమని, ఆరబెట్టినాక చూద్దామని అధికారులు చెప్పడంతో కన్నీటి పర్యంతమైనటువంటి రైతు. ఎక్కడ ఆయన? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎడవండుకున్నావు? ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి ఎడవండుకున్నావు? దిగలే ఇంకా నీకు రాత్రిది జ్యూసు? ఎడవండుకున్నావు? ఈడ ఏడుస్తురంట. తడిసిన వడ్లు మేము కొంటా అన్నాం, ఎందుకు సినిమా చేస్తుర్రు అని చెప్పేసి మాట్లాడుతురు కదా. ఆ పొంగులేటి ఆయన, ఇంకొక ఆయన ఎవరైనా తుమ్మల నాగేశ్వరు, వీళ్ళందరూ మరి ఇప్పుడు ఎందుకో మరి ఆరబెట్టమని చెప్తా ఉన్నారు. తడిసినట్లు కొనుక్కపోవాలి కదా మీరు. తడిచి ఆరబెట్టి ఎండబెట్టి ఇది చేస్తే ఎంత కూడా వస్తుంది తెలుసా మీకు? ఆరబెట్టినప్పుడు 1 క్వింటల్ తగ్గిపోతుంది. మళ్ళీ మీ దోపిడీ, మళ్ళీ యూట్యాక్స్ మీద 216 రూపాయలు 1 క్వింటా మీద. ఈ రేంజ్లో దోపిడీ చేస్తూ ఉంటే ఇంకెవరు బాగుపడతారు? ఇట్లనేమో ఆటో నడుపుకొని బతాడు పాపం. ఆటోలకి ఇప్పటికే ఉపాధి కరువు అయిపోయింది మీ పుణ్యాన, కాంగ్రెస్ పుణ్యాన. ఇప్పుడు ఆటోలలో అద్దం బలగొచ్చిండు. అద్దం బలగొచ్చి సీతక్క వస్తుందని, సీతక్క వస్తుంది, సీతక్క కారు రోడ్లో వాడతలేదు, పెద్ద ఉంటుంది కారు అక్కది, కాబట్టి మీరు అందరూ చక్కగా జరుగురు అని చెప్పేసి మొత్తం కారు ఆ అడ్డంగా ఉన్నటువంటి ఆ సైడ్కి ఉన్నటువంటి మొత్తము ఆటోల మీద అది చేసిరంట. ఆటో అద్దాలు వాళ్ళకొచ్చి పెట్టిరంట. విత్తనాలు రామచంద్ర మొత్తం చూడండి. ఇగో విత్తనాల కోసమేమో ఈ భాష, ఈ గోస, ఓ చెప్పుల లైన్లో పెట్టి నిలబడతా ఉన్నారు. పండించిన పంట కొనుగోలు పోక ఈ గోస, తడిసిన వడ్లతోటి ఈ గోస, ఆటో డ్రైవర్ అన్నలతోటి ఈ గోస. అలానిట్లా ఇన్ని తీర్ల నువ్వు ఎవరికి ఇంకా ఎవరి కోసం పనిచేస్తా ఉన్నావు నువ్వు? నీ చంద్రబాబు కోసము, నీ ఒక కమ్మ సామాజిక వర్గం కోసము, వీళ్ళ కోసమే కదా పనిచేసేటిదిగా నువ్వు. ఇక తెలంగాణ ప్రజలు, ఈ రైతులు, వీళ్ళందరూ ఎవరు నీకు వీళ్ళ ఓల గోస పట్టదు నీకు.